మనం ఈ లోకంలో హాయిగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి అని మనం అనుకుంటాం. కాదు, మనం హాయిగా సంతోషంగా బ్రతికితే దేవునితో సంబంధం ఉండదు, దెయ్యంతోనే ఎక్కువగా సంబంధం ఉంటుంది. చూడండి, అన్నీ బాగుంటే, అంతా చక్కగా సక్రమంగా జరుగుతుంటే ప్రార్థన చేయమంటే చేయగలుగుతామా? చేయలేము కదా. వేకువజాము లేచి ప్రార్థన చేయాలి అని అంటే ఏదో ఒక ముళ్ళు ఉండాలి. అలా ముళ్ళు ఉండటం మనకు క్షేమం. ఎందుకంటే పెందల కన్నే లేచి మనం ప్రార్థన చేయగలుగుతాం. బిడ్డలు, శిష్యులు అలాగే దేవుని బిడ్డలు చెబుతున్న మాటలు ఏంటంటే, ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ మనసులు దృఢపరుచుకుని విశ్వాసమందు నిలకడగా ఉంటూ దేవుని రాజ్యం వెళ్ళాలి అని అంటే దేని గుండా వెళ్ళాలి? ఇది మాత్రం నీకు వద్దన్నా కాదన్నా ఖచ్చితంగా శ్రమల గుండా. గట్టిగా స్తోత్రం చెబుదాం. అట్లా కుదరదు డాడీ, నాకు హాయిగా ఉండాలి, చక్కగా నేను కోరుకున్నట్టే ఉండాలి అని అంటే మనం వెళ్ళేది పరలోకం కాదు, వేరొక లోకం కదా. కనుక మనం వెళ్ళాల్సిన ప్రాంతం మాత్రం వెళ్ళాలి, అది మాత్రం పరలోకం. దానికి చేరాలి అని అంటే ఆన్సర్ ఇచ్చారు ప్రభు, ఖచ్చితంగా మనం శ్రమల గుండా వెళ్ళాలి.